హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము గిట్ట బాగున్నామండి. ఇంకా ఈరోజు సండే మేమైతే కూర్చుని ముక్కినే ఉండము, ఏం చేయలేము. అయితే స్పెషల్ ఏం లేదండి. చిక్కుడు గోకరకాయ చేసిన, పచ్చిపులతో చేసిన మధ్యాహ్నమే. ఇంకా తినాలి. ఇక మా తనైతే ఇతనికి పానం బాగాలేదు, పని పోతలేడు, ఇంట్లోనే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేనండి పానం బాగాలేదండి. నాకు విరేచనాలు అయినాయి, చలి జ్వరం, కాలు చేతులు బాగా గుంతున్నాయండి. ఫస్ట్ ఉన్న మేస్త్రి కాడ పనికి రమ్మంటున్నాను, కానీ ఆడ ఒక్కనే ఇటుకలన్నీ మోసుకోవాలండి, చాలా పైకి వేయాలి. అదానికి నాకిట కాలు చేతులు గుంతా ఉన్నాయి, ఇవికే బాగలేదు. ఎందుకంటే పానం మంచిగా అయిన తర్వాత 2-3 రోజులు అయిన తర్వాత చూస్తా, పోదాం, పని పోతాం. ఎందుకంటే ఊరికి వచ్చినప్పటికి వెళ్ళి 2 వారాలకి వెళ్ళి నాకు పని లేదండి. వారం మరి వారం 2 వారాలు అవుతుంది. ఎందుకంటే కాలు చేతులు బాగా గుంతున్నాయండి, సరి అయింది, బాగా విరోచనాలు, చలి జ్వరం అన్నీ ఒకసారి వచ్చినాయి నాకు. అంటే బాగానే ఉంటా, లేకుంటే అన్నీ ఒకసారి వస్తాయి. చాలా ఇబ్బంది ఉందండి. పని చేసుకుంటే పని చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే పని ఇంకా మంచిగా జరగదు. బాగా కాలు చేతులు బాగా వాడుతున్నాయి, గుంతున్నాయండి, చేతులన్నీ నొప్పి, తల వస్తుంది బాగా. తల స్నానం చేశానండి, ఇప్పుడే తల వస్తుంది కానీ తల స్నానం చేశాను. ఏంటంటే స్నానం చేసి జర మంచిగా నేరొస్తామని చేశాను. పొదస్నానం ఆడితే ఎడొస్తుంది, పగలు రాత్రి తినాలో పండుగ అయితే నిద్ర వస్తుందా ఎవరికే, కానీ పండుకొని ఉంటే ఎడొస్తుంది. పని పోతే పొద్దుసానం పని చేస్తుంటే అలసిపోతే మంచిగా నిద్ర వస్తుంది. ఇంటికాడ ఉండి పండుకుంటే ఆ ఫోన్లు చూస్తే ఏదైతుందా, ఫోన్లు ఎప్పుడు చూసాము, అంతే. ఫోన్లు లేదు, పాలు లేదండి, బాగా పనుకుంటా. అంటే గోళీలు మింగితే కాదు, ఒకసారి అన్న పెద్ద దవాఖానకు చూపించుకోవాలి. దవాఖానకు పోవాలేనండి, నేను టాబ్లెట్ ఇచ్చేసుకుంటా. మళ్ళీ రేపు తగ్గపోతే రేపు పోతా, రేపు పోయి చూపించుకొస్తా. పెద్ద దవాఖానకు చూపించుకొస్తే నన్ను ఎట్లా అనుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మళ్ళీ గిరై కట్టాలి, అన్ని తలకాయ నొప్పులు అన్నీ అవి ఉన్నాయి. గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ చేసుకోవాలి. ఇంట్లో బియ్యం అయిపోతుంది, బియ్యం చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలండి. హీటర్ గిట్ట ఖరాబ్ అయిపోయింది, అందుకే గ్యాస్ మీద హీటర్ తెచ్చుకోలే. హీటర్ దానికి పెడతానంటే ఖరాబ్ అయిపోయింది. సంవత్సరం వచ్చింది లేండి, సంవత్సరం దాకా వచ్చింది. ఇప్పుడు గ్యాస్ మీదే పెడుతున్నాం. చలికాలం కదా, చల్లగా చేసుకోలేము. మా కొడుకు అయితే చల్లగా పోసుకుంటాడండి, 4 గంటలకు పగదు ఎప్పుడన్నా ఒకసారి వెయ్యి నీళ్ళు వేసుకుంటాడు. అప్పటికాడ అయితే చల్లగా పోసుకుంటాడు. నా కొడుకు అయితే చల్ల నీళ్ళే స్నానం చేస్తాడు. చన్నీళ్ళే మంచిదండి ఆరోగ్యానికి. అని నాకేడు ఎందుకంటే హుషారు లేనందుకు బాగా హుషారు లేనందుకు వేడి నీళ్ళు వేయమంటండి, లేకుంటే నేను చన్నీళ్ళు పోసుకునేవాని. కానీ ఎందుకంటే చలి పెడుతుంది, చాలా చల్లగా. అదండి ఈ ఇప్పుడు చాలా చల్లగా కలుస్తున్నాడు. పొద్దుగాల సాయంత్రం చాలా చల్లగా గాలి వేసిందండి. ఇప్పుడే చలి పెడుతుంది, 5 గంటలకైతే చలి పెడుతుందండి. పొద్దుగాల అయితే 5 గంటలకు వెళ్ళి 4 గంటలకు వెళ్ళి చలి పెడుతుంటుంది, లేస్తుంటే. ఇది చలికాలం, మరి చలి లేకుంటుందా? చలికాలం చలి ఉంటుంది, చలికాలం మరి చలికాలం చలి లేకుండా ఉంటుంది. మీకు చేయాలండి, ఇటుక అంతా మోసుకోవాలండి, సిమెంట్ మోసుకోవాలి, అన్నీ 5 పవర్ వరకు, 5 అంటే 3-4 పవర్ వరకు మోయాలండి. ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుందండి, పానం మంచిగా లేదు కదండి నాకు. అన్నీ చేసుకుంటే బాగుంటుందని, మంచిగా అయినాక పోయి చేసుకుంటే బాగుంటుందని. అవన్నీ వెళ్ళిపోవట్లేదండి పనికి. నాకు పానం మంచిగా ఉంటే వెళ్ళిపోతా. పానం హుషారు లేనందుకు ఏం చేస్తామండి, ఆడిపోయి మళ్ళీ వాపసు వస్తే బాగుండదు కదా, దూరం పోయి. అట్లా అవన్నీ చేయట్లేదు పని. ఇటుక మోసుకోవాలి, ఉసుక మోసుకోవాలి, అన్నీ మోసుకోవాలి, అన్నీ వేయాలి పనులు. చాలా ఇబ్బంది అవుతుంది. ఆయనకి అదానికి కాలు చేతులు అన్నీ నొప్పి వస్తున్నాయి. అదానికి నేను మంచిగా అయినా పోదామని ఆగానండి. మంచిగా అయినా మాకు తిరిగి పని మంచిగా చేసుకోవచ్చు. 2-3 రోజులు అయితే తగ్గుతుంది, బాగా మంచిగా కదా. ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉందండి, చేతులు బాగా నొప్పి వస్తున్నాయి. ఊరికి 1 వారం ఉండే వచ్చినావు, ఊరిలో 3 రోజులు 4 రోజులు ఉండవు, పని చేయకుండా అయినా ఇదే డైలీ పని చేసి ఏమనిపించేది. 1 రోజు 2 రోజులు ఇంటిగా ఉంటే ఒళ్ళు బతకం వస్తుంది. అది కాక హుషారు లేకూడదండి. చాలా కాలు చేతుల నొప్పులు వస్తున్నాయి, బాగా తలనొస్తుంది, బాగా తలనొప్పి వస్తుంది బాగా. ఎందుకు తలనొస్తుంది? తలనోరా గొల్లీలు వేసుకోవాలి, గొల్లీలు వేసుకుంటే తగ్గుతుంది. అదే వేసుకుంటాను. ఇతనికి ఒకప్పుడు అండి మస్తు సిగరెట్లు తాగుతుండే. సిగరెట్లు ఎంత తాగుతుండే అంటే అన్ని సిగరెట్లు తాగుతుండే చూడండి. నిజంగా మస్తు తాగుతుండే సిగరెట్లు.
డాక్టర్ కాడికి ఎట్లా అయిందంటే పానం బాగాలేక చాలా వండుకుంటే హాస్పిటల్కి తీసుకుపోతే ఆ సిగరెట్లు తాగితే చచ్చిపోతావని డాక్టర్ చెప్పిండు ఆ రోజు. అప్పటి నుంచి ఇక బంద్ చేసిండు చూడండి. ఎందుకంటే ఇతని దోస్తులు మంచిగా లేకుండా చాలా తాగుబోతుల దోస్తులు వెంబడి పట్టిందండి. వాళ్ళు ఎంత తాగుతుండ్రంటే పొద్దున్నే లేచి మీకు అప్పు చేయడం తాగడం. కానీ పాపం వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు తాగి యాక్సిడెంట్ అయి చచ్చిపోయినారు చూడండి. ఇతనికి ఇట్లా తాగుతుండే, తాగడము సిగరెట్లు తాగడం వాళ్ళ దోస్తులు బట్టి. ఆ డాక్టర్ చెప్పినప్పటి నుంచి తాగితే చచ్చిపోతావు, సిగరెట్లు తాగినామంటే కళ్ళు అవి తాగినామంటే చచ్చిపోతావు అన్నప్పటి నుంచి అప్పటి నుంచి మానేసిందండి. మానేసి కొంచెము మంచిగా తిని మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఇక చెడు అలవాట్ల కాడికి అస్సలు పోతలేడు అనుకో. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అండి. పెద్ద అతను బతికి ఉన్నాడు, ఇప్పుడు చచ్చిపోయిన అతను. ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు ఫుల్ తాగు. ఇద్దరు అన్నదమ్ములు ఎంబడ ఓనెంట కాకపోతే ఈయనంట కాకపోతే ఇద్దరు ఎంబడ తాగుపోతలేరు. పని చేస్తుంటే పొద్దుమికంగానే తాగనికి పోతుండే. సిగరెట్లు బీడీలు శతం తాగుతుండే. తాగి ఒక రోజు ఏమైంది, ఫుల్గా జ్వరం వచ్చి పండిండు. ఫుల్గా జ్వరం వస్తే తిండి మీన గిట ఓసలేదు. బాత్రూంలో గిట ఎట్లా పోయిందంటే బాత్రూమ్ గిట హాస్పిటల్లో జాయిన్ చేస్తే 2 రోజులు గుల్కోలేసి అవి ఎక్కిస్తే ఎందుకంటే తాగుతాడు. డాక్టర్కి చెప్పినాం ఫుల్గా పొద్దున్నే సిగరెట్లు బీడీలు తాగుతాడు. అవి తాగి మళ్ళా తినకుండా చేయకుండా కోటరు బీరు కళ్ళు తాగుతాడు. 3 మిక్సీ చేసి తాగుతాడంటే ఇంకొకసారిగా అవి తాగినావంటే నువ్వు చచ్చిపోతావంటే ఆపద నుంచి మడత రోజు నుంచి ఇంకా తాగడం లేదండి, బంద్ చేసిండు. ఇక తాగక మాత్రం మస్తు తాగిండు. అప్పుడప్పుడు తాగుతావు కదా ఇల్లు దావత్లకి. అప్పుడు 1 సంవత్సరం కిందనేమో తాగినావు కదా ఇల్లు దావత్కి. అప్పుడప్పుడు వీటిలో తాగుతారులేండి. ఊరుకోయినా అని ఊరుకోతాడు కదా, ఎవరైనా దోస్తులు గడ్లు ఇస్తారు చూడండి, బీరు తాగుతాడు ఊరుకోండి అప్పుడప్పుడు. ఇప్పుడు ఎక్కువ కాదు, అప్పుడప్పుడు తాగుతాడు. కానీ మధ్యలో మొత్తం బంద్ చేసిండు. చాలా బీడీలకు సిగరెట్లకు దూరంగా ఉండడు. అవి మొత్తానికే బంద్ చేసిండు అనుకో. ఇంకా అవి లేవు. ఎప్పుడైతే ప్రస్తుతానికి అన్నం తినేది చా తాగేది ఇంట్లో అంతేగా. బయట గిట్ట తింటాడు అనుకో, అన్నంలో ఊరుకోతే అక్కడిక్కడ పోతే తింటాడు ఒకటిగా. చాలా తక్కువ అయింది అనుకో. ఇప్పుడు మా కుక్కతో కర్లా కానీ కొంచెం మారింది. అప్పుడైతే ఒక అంకుల్ ఉన్నాడండి సర్దర్బాగాలు తెలిసిన ఆయన. అప్పులు చేసిండు. నాకు తెలియదు. ఇద్దరి మధ్యలో బండి కొని ఏం చేసిండ్రు, ఇతనికి ఇచ్చేలేడు, అతనే తీసుకున్నాడు బండి. ఇతనికి ఇయ్యం లేరు, ఇవ్వకపోతే ఏమైనా అతను పెట్టుకున్నాడు. అప్పు మొత్తం ఇతని మీదకి దొబ్బేసిండు. ఇతను ఆ పొద్దున్నే లేచి మా ఇంటికి వస్తుండే, తలుపు కొడుతుండే. మాకు అప్పుడు పెద్ద కూతురు పుట్టిందండి నాకు. అప్పుడే మా పెద్దమ్మాయి మంచం కింద దాక్కుంటుండే. మా మంచం కింద దాక్కుంటుండే. అప్పుడు ఆ అంకుల్ వస్తాడు, నాకు తెలియదు వాళ్ళ ఇంటికి వచ్చిందాక. అంకుల్ వస్తాడు, నేను లేదని చెప్పన్నాడు. మంచం కింద దాక్కున్నాడు. అంకుల్ వచ్చిండు ఒకరోజు, మీ ఆయన లేడా అంటే లేడా అంకుల్ అన్న. ఎందుకు అంకుల్ అంటే పైసలు తీసుకున్నారు, ఇలా దోస్తు వాళ్ళు ఇద్దరు కలిసి పైసలు తీసుకొని బండి కొనుక్కున్నారు అని అన్నాడు. అసలు నాకు తెలియకపోతే ఇంకా తర్వాత మేము ఇంకప్పుడు మా పెద్దమ్మాయి పుట్టినాక ఒక 2-3 నెలలకు సర్దార్బాగ్ గల్లీ వదిలేసి శంషాబాద్కు వాచ్మెన్కి వెళ్ళిపోయినామండి. మాకు ఇంజనీర్ తెలిసిన తను ఉండే కనుక పనిపోతుండే. ఆడ శంషాబాద్లో వాచ్మెన్ కావాలంటే శంషాబాద్కి మా చిన్న కూతురు ఉంది. అప్పుడు మా పెద్దమ్మాయి 3 నెలలు ఉండదు. పోయి ఆడ శంషాబాద్లో సినిమా టాకీస్ వెనకాల గుడిసెలు వేసుకొని ఉంటుంది తెలుసా. గుడిసెలు వేసుకొని ఆడ ఉండి అప్పుడు అది అప్పు తెరిపేసిన మా వాచ్మెన్ కుండి తెలుసా. ఇతను భాగవతం వాచ్మెన్ కుండి పైసలు తీసుకొని అతని పైసలు ఇన్ని ఇతని చేతికి ఇవ్వలేదు. నేనే వచ్చి అంకుల్కి చేతికి ఇచ్చిన. అంకుల్ అతన్ని ఇచ్చిందేమో తెలియదులే అని నేనే వచ్చి అతని చేతికి ఇచ్చి అప్పు తీరిపేసినాం అప్పుడు తెలుసా. అట్లా చేసిండు దోస్తులేం పడి తిరిగి. కానీ వాళ్ళిద్దరు మాత్రం ఇద్దరు యాక్సిడెంట్లో చచ్చిపోయినారంట చూడండి. తాగి అసలు పొద్దున్నే లేచిందంటే తాగడం. పెళ్ళయింది, పిల్లలు ఉండరు వాళ్ళకు. అసలు తాగినరంటే రోడ్ల మీద. అప్పుడు అంటే 10-20 సంవత్సరాల కింద ఎంత ట్రాఫిక్ లేకుండే, కొంచెం తక్కువ ఉండే. ఇప్పుడు అసలు ఇలా మనిషి నడవనికి గిట్ట జాగలేదు, ఎంత జాగుంది అస్సలు అంతా. అందుకని యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినంట. ఫుల్గా తాగొచ్చి బండి గుద్దేస్తే చచ్చిపోయాడు. ఒక అతనేమో అతని గిట్ట ఇద్దరు యాక్సిడెంట్. వాళ్ళ పెద్దన్న ఒక్కడే బతికున్నాడు. అట్లా మస్తు తిరిగిందండి ఇతని. అట్లా అయింది.
ఇప్పుడు అందుకనే ఆ తాగింది వల్లనే ఇప్పుడు కొంచెం అది వేడికి ఇది అవుతుందో మరి తెలియదు చెప్పలేం, కానీ పానం బాగాలేకుండా అవుతుంది, అప్పుడప్పుడు తలను వస్తుంది, కాలు చేతులు గుంజుతాయి అంటాడు. ఇంకొకసారి గ్లూకోజులు పెట్టాలి మళ్ళీ, జరా 2 గ్లూకోజులు ఎక్కియాలి. ఎవరికే కానీ ఉన్నది చెప్తే కోపం వస్తుందండి నిజంగా, ఇతనికే కాదు ఎవరికే కానీ. ఉన్నమాట అనకరా ఊర్లు ఉండకరా అంటారు కదా, ఉన్నమాట చెప్తే మాత్రం కోపం వస్తుంది. అది చెప్పొద్దు అంటారు ఎవరైనా, ఉన్నమాట చెప్పాలి. నాకేంటంటే నేను ఇదే కాదు ఏదైనా బడబడబడ చెప్పేస్తాను నేను. సరే ఫ్రెండ్స్, మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.